వెల్కమ్ టు మెగా 9 టీవీ. పుష్ప సినిమా ఇద్దరు వ్యక్తుల ఈగో చుట్టూ తిరిగే కథాంశం. ఈ సినిమా 2 భాగాలుగా రూపొందగా ఇందులో హీరోగా పుష్పరాజ్ క్యారెక్టర్లో అల్లు అర్జున్, విలన్ గా భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్లో ఫహద్ ఫాజిల్ నటించారు. ఈ ఇద్దరి మధ్య జరిగే ఈగో క్లాష్ అత్యంత రన్సుగా రసవత్తరంగా సాగుతుంది. అందుకేనేమో పుష్ప మూవీకి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీలో పుష్పరాజ్ స్మగ్లర్ గా మాస్టర్ ప్లాన్స్ వేస్తూ పోలీస్ అయిన భన్వర్ సింగ్ షెకావత్ కు దొరకకుండా ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. చివరి వరకు కూడా పుష్పరాజ్ దే పై చేయిగా ఉంటుంది. పుష్పను అరెస్ట్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిన షెకావత్ ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉంటాడు. అయితే రియల్ లైఫ్ లో పోలీసులకు ఏ మాత్రం చిక్కని పుష్పరాజ్ ను రియల్ లైఫ్ లో మాత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 13వ తేదీన అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్టు చేసిన పోలీసుల్లో సిఐ బానోత్ రాజు నాయక్ ముఖ్యుడు. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంలో ఆయనే ముఖ్య పాత్ర పోషించాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఆ సిఐ అల్లు అర్జున్ కి వీరాభిమాని అట. ఆయనతో ఒక్కసారైనా ఫోటో దిగాలని కలలు కనేవాడట. అయితే విధి నిర్వహణలో భాగంగా అభిమాన హీరోనే అరెస్ట్ చేయాల్సి వస్తుంది అనే బహుశా భానోత్ నాయక్ కూడా ఊహించి ఉండడేమో. దీంతో రియల్ లైఫ్ షెకావత్ ఫహద్ ఫాజిల్ అయితే రియల్ లైఫ్ షెకావత్ బానోత్ నాయక్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టు చేశారు పోలీసులు. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇవ్వగా అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఇదే కేసుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో తాజాగా బయటకు వచ్చారు అల్లు అర్జున్. ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ జైలు మెట్లు ఎక్కడంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఈ అంశం పైన చర్చిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే జైలు నుంచి తన తండ్రితో కలిసి ముందు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లిన బన్నీ ఆ తర్వాత భార్య పిల్లలను కలుసుకోవడానికి తన మామ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటికి చేరుకున్నాడు. ఇక ఇంటికి వచ్చిన బన్నీని పరామర్శించడానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ అక్కడికి చేరుకున్నాడు. అక్కడ కాసేపు అల్లు అర్జున్ తో మాట్లాడారు. కేసుకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు.